సో వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి క్యాష్ మేనేజ్మెంట్. ఇప్పటివరకు మనం రెండు ఆస్పెక్ట్స్ చూసాం వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లో. వర్కింగ్ క్యాపిటల్ ఎస్టిమేట్స్ అనేవి రెండు రకాలుగా చేయొచ్చు అనుకున్నాం. ఆ ఎస్టిమేట్స్ అనేవి ఒకటి ఆపరేటింగ్ సైకిల్ ద్వారా లేదా ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ ఆఫ్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ ని అసెస్ చేయడం ద్వారా మనం వర్కింగ్ క్యాపిటల్ ఎస్టిమేట్ చేయొచ్చు అనుకున్నాం. అందులో వర్కింగ్ క్యాపిటల్ ఆపరేటింగ్ సైకిల్ ద్వారా ఎలా ఎస్టిమేట్ చేస్తాం, తర్వాత మనం కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ ద్వారా ఎలా ఎస్టిమేట్ చేస్తాం అని చెప్పేసి మనం చూసామమ్మా. సో ఎలా అసెస్ చేయాలనేది కూడా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి క్యాష్ మేనేజ్మెంట్ అమ్మా. సార్ వాట్ ఈస్ క్యాష్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటే కనుక నార్మల్ గా ఇట్ ఈస్ మేనేజింగ్ ఆఫ్ cash flows into and out of the firm. అంటే మన ఫర్మ్ లోకి ఏవైతే క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయో అవి మన ఫర్మ్ లోకి వచ్చేవి బయటికి వెళ్ళే వాటిని రెండింటిని మేనేజ్ చేసుకోవడమే క్యాష్ మేనేజ్మెంట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ క్యాష్ ఫ్లోస్ విత్ ఇన్ ద ఫర్మ్. ఓకే, విత్ ఇన్ ద ఫర్మ్ లో క్యాష్ ఫ్లోస్ ని మేనేజ్ చేయడం, క్యాష్ ఫర్మ్ లోకి వచ్చి ఫర్మ్ నుంచి బయటకు వెళ్ళే క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉంటాయో వాటిని మేనేజ్ చేసుకోవడం. అమ్మ ఇక్కడ ఫర్మ్ అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ అని కాదు, ఫర్మ్ అంటే ఎంటిటీ అని చెప్పేసి అని అర్థం. ఇక్కడ ఎఫ్ఎం లో మన ఫర్మ్ అంటే ఒక ఎంటిటీని రిప్రజెంట్ చేస్తాం అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ క్యాష్ బ్యాలెన్సెస్ held by the firm at a point of time by financing deficit or investing surplus. సో సర్ప్లస్ ని ఇక్కడ ఒకవేళ ఎక్కువ క్యాష్ మనకి మిగిలిపోతుంటే కనుక మన అనాలిసిస్ ఎందుకు చేస్తామని చెప్పేసానంటే కనుక ఇక్కడ ఎక్కువ సర్ప్లస్ మిగిలిపోతుంది అనుకో ఎక్కడైనా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి మనం ఎస్టిమేట్ చేసాం. సో నెక్స్ట్ మంత్ ఎక్కువ సేల్స్ ఉంటుంది, తక్కువ పర్చేజెస్ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఈ మంత్ లో మనం పర్చేజెస్ ఎక్కువ చేసాం కాబట్టి నెక్స్ట్ మంత్ లో సేల్స్ ఎక్కువ ఉంటది. సో దట్ క్యాష్ సర్ప్లస్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత 2 months మనకి అన్ సీజన్ ఆ క్యాష్ అంతా కూడా మన దగ్గర ఏముంటది సర్ప్లస్ గా అలా ఉండిపోద్దంట. సో అలా సర్ప్లస్ గా ఉండిపోయినప్పుడు దాని మీద మనకి రిటర్న్ రాదు కాబట్టి టు మాక్సిమైజ్ ద రెవెన్యూ మనం వెల్త్ ని మాక్సిమైజ్ చేయడం కోసం ఏం చేస్తాం, ఆ పర్టికులర్ 2 months మనకి ఏదైతే ఆపరేషన్స్ ఉండవో క్యాష్ అనేది సర్ప్లస్ ఉంటుందో డెటార్స్ నుంచి కలెక్షన్ వచ్చేస్తుందో ఆ డబ్బుల్ని మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి టు గెట్ ద హైయెస్ట్ రిటర్న్స్ అని చెప్పేసి మనం చూసుకుంటాం అమ్మా. ఓకే, లేకపోతే ఎక్కడైనా సరే ఏదైనా మంత్ లో మనకి సీజన్ కాబట్టి ఎక్కువ పర్చేజెస్ ఉంటాయి, ఎక్కువ పర్చేజెస్ ఉండాలంటే ఎక్కువ మనకి క్యాష్ నీడెడ్ అని చెప్పేసి అనుకున్నాం అనుకోమ్మా. ఆ క్యాష్ మనం చూసుకుంటే కనుక మనం అనాలిసిస్ చేసుకున్న దాంట్లో ఎక్కడైనా డెఫిసిట్ వచ్చిందంటే కనుక డెఫిసిట్ ని మనం కవర్ చేయడానికి మనం ఆ ఫండ్స్ ని ఎక్కడెక్కడి నుంచి తీసుకురావాలి, ఆ క్యాష్ ని ఎక్కడెక్కడి నుంచి తీసుకురావాలని చెప్పేసి మనం చూసుకుంటా ఉంటామమ్మా. ఓకే రైట్. ఇవన్నీ కూడా మనం ఇట్స్ ఎ మేనేజింగ్ ఆఫ్ క్యాష్ మేనేజ్మెంట్ ఇస్ ఎ మేనేజింగ్ ఆఫ్ ఫ్లోస్ ఇంటూ అండ్ అవుట్ సైడ్ ద ఫర్మ్, అవుట్ ఆఫ్ ది ఫర్మ్, అండ్ క్యాష్ ఫ్లోస్ విత్ ఇన్ ద ఫర్మ్, అండ్ బ్యాలెన్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఫైనాన్సింగ్ డెఫిసిట్ గానీ ఇన్వెస్టింగ్ సర్ప్లస్ గానీ వస్తే కనుక వాటిని మేనేజ్ చేయడమే ఈ క్యాష్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్ అమ్మా. ఓకే రైట్. సార్ ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ క్యాష్ మేనేజ్మెంట్ అంటే ఏంటి సార్, ఏముంటాయి సార్ అంటే ఆబ్జెక్టివ్స్ క్యాష్ మేనేజ్మెంట్. సో క్యాష్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, మేనేజింగ్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఇంటూ అండ్ అవుట్ సైడ్ ద ఫర్మ్, క్యాష్ ఫ్లోస్ విత్ ఇన్ ద ఫర్మ్, అండ్ క్యాష్ బ్యాలెన్సెస్ ఫర్ ది ఫైనాన్సింగ్ డెఫిసిట్ అండ్ ఇన్వెస్టింగ్ సర్ప్లస్ అనుకున్నాం. కానీ ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి అంటే కనుక ప్రొవైడ్ adequate క్యాష్ టు ఈచ్ ఆఫ్ ఇట్స్ యూనిట్స్. సో ఈచ్ ఆఫ్ ఇట్స్ యూనిట్స్ కి మనం ఏం చేయాలంటే క్యాష్ ని ప్రాపర్ గా ప్రొవైడ్ చేయడం. నో ఫండ్స్ ఆర్ బ్లాక్డ్ ఇన్ ఐడిల్ క్యాష్ అంటే ఎక్కడ కూడా ఐడిల్ క్యాష్ అనేది ఎక్కువగా బ్లాక్ అయిపోకూడదు. ఓకే, నో ఫండ్స్ ఆర్
బ్లాక్డ్ ఇన్ ఐడిల్ క్యాష్. తర్వాత ది సర్ప్లస్ క్యాష్ షుడ్ బి ఇన్వెస్టెడ్ in order to maximize return. ఓకే రైట్ అమ్మా. మీరు ఇంకా మనం స్పెసిఫిక్ గా క్యాష్ మేనేజ్మెంట్ గురించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక ఇప్పుడు మీకు బ్యాంక్స్ ఉంటాయి కదమ్మా, బ్యాంక్స్ లో బ్రాంచెస్ లో మనకి యాడిక్వేట్ క్యాష్ ఎంత ఉంటది అనేది వాళ్ళు అనలైజ్ చేస్తారమ్మా. అంటే సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని బట్టి, అంటే పాస్ట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో పాస్ట్ ట్రాన్సాక్షన్ బట్టి క్యాష్ రిటెన్షన్ లిమిట్ అనేది ఒకటి పెడతారమ్మా. ఈచ్ బ్రాంచ్ కి దే విల్ ఫిక్స్ ఏ క్యాప్. అంటే ఆ క్యాష్ రిటెన్షన్ లిమిట్ అనేది ఒకటి ఫిక్స్ చేస్తారనమాట. ఆ క్యాష్ రిటెన్షన్ లిమిట్ ఏదైతే ఫిక్స్ చేశారో అంతకు మించి క్యాష్ బ్రాంచ్ అనేది హోల్డ్ చేయకుండా చూసుకుంటారమ్మా. సో ఒక బ్రాంచ్ కి ఆ పాత ట్రాన్సాక్షన్స్ ని బేస్ చేసుకుని చూసుకుంటే కనుక ఒక డైలీ అక్కడ టర్న్ ఓవర్, క్యాష్ టర్న్ ఓవర్, డిపాజిట్స్ వస్తాయి. అలాగే వీళ్ళు విత్డ్రాల్స్ కస్టమర్స్ విత్డ్రాల్ చేసుకోవడం వల్ల క్యాష్ కూడా పోతుంది. ఆ బ్యాలెన్సింగ్ చూసుకుంటుంటే అక్కడ బ్రాంచ్ కి 20 lakhs క్యాష్ బ్యాలెన్స్ ఉంటే సరిపోతుందని చెప్పేసి అనుకున్నాం. అలాంటి చోట ఒక 10 కోట్లు 20 కోట్లు క్యాష్ బ్యాలెన్స్ కనిపించింది అనుకో మా బ్రాంచ్ లోని, అక్కడ ఏమవుతున్నట్టు ఐడిల్ క్యాష్ అనేది ఎక్కువైపోతున్నట్టు. ఐడిల్ క్యాష్ అనేది ఎప్పుడు కూడా ఒక చోట ఉండనివ్వకూడదు. సో అందుకోసం అని చెప్పేసి ఆ క్యాష్ రిటెన్షన్ లిమిట్ కంటే ఎక్కువ ఎంతైతే ఉందో క్యాష్, ఆ క్యాష్ ని ఏం చేస్తారంటే చెస్ట్ లో డిపాజిట్ చేసేయండి అని చెప్పేసి, అంటే చెస్ట్ బ్రాంచెస్ అని ఉంటాయి. అంటే ఒక టోటల్ బ్యాంక్ అంతటికి కలిపి కొన్ని చెస్ట్ బ్రాంచెస్ ఉంటాయమ్మా. అక్కడికి తీసుకెళ్లి బ్రాంచ్ తీసుకెళ్లి ఏం చేయాలి, డిపాజిట్ చేసేయాలమ్మా. సో అలా కాకుండా ఏదైనా బ్రాంచ్ కి డెఫిసిట్ వచ్చింది అనుకోమా, అసలు క్యాష్ లేకుండా పోయింది అనుకోమా, అప్పుడు ఇమ్మీడియట్ గా చెస్ట్ నుంచి మళ్ళీ బారో చేసుకునేలాగా పెడతారమ్మా. అంటే ఆ డబ్బులు తీసుకొచ్చుకుంటారు అన్నమాట చెస్ట్ దగ్గర నుంచి. సో చెస్ట్ దగ్గర నుంచి డెఫిసిట్ ఉన్న బ్రాంచ్ లోనేమో డబ్బులు పెడతారు, సర్ప్లస్ ఉన్న బ్రాంచ్ నుంచి డబ్బులు తీసేస్తారమ్మా, క్యాష్ తీసేస్తారు. సో అలాగా మనం ఏంటంటే ప్రాపర్ క్యాష్ మేనేజ్మెంట్ అనేది చేసుకునేలా చూస్తారు. ఎందుకంటే అక్కడ ఉండాల్సిన క్యాష్ కంటే ఎక్కువ మనకి ఉండడం అనేది కూడా మంచిది కాదు. అసలు లేకపోవడం ఎంత పొరపాటు, అలాగే ఉండాల్సినంత క్యాష్ కూడా లేకపోవడం కూడా అంతే తప్పు అంట. ఓకే రైట్ సార్. అసలు క్యాష్ అనేది దేనికి నీడెడ్ సార్? నీడ్ ఫర్ క్యాష్. క్యాష్ అనేది దేనికోసం అవసరం అంటే కనుక ఫర్ ట్రాన్సాక్షన్ నీడ్. ట్రాన్సాక్షన్ నీడ్ అనేది కోసం అంట. తర్వాత స్పెక్యులేటివ్ నీడ్. మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే కనుక మనకి క్యాష్ కావాలి. అలా కాకుండా ఐడియల్ క్యాష్ ఎక్కువ ఉంటే కనుక మనం అక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకుంటాం. సో టు గెట్ ద అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ది సర్ప్లస్. సో అలాంటప్పుడు దాని వల్ల కూడా మనకి స్పెక్యులేటివ్ గా మనం ప్రాఫిటబుల్ ఆస్పెక్ట్స్ లోకి మనం వెళ్ళొచ్చు. నెక్స్ట్ ప్రికాషనరీ నీడ్. ఇంకా చెప్పాలంటే స్పెక్యులేటివ్ నీడ్ అంటే మనం చెప్పాలంటే ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ లో క్యాష్ లేకపోవడం వల్ల మనకి ఏదైనా ట్రాన్సాక్షన్ మిస్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఒక పర్చేజ్ ఒక వెండర్ వచ్చాడమ్మా. నార్మల్ గా మనం ఎప్పుడు పర్చేజ్ చేసే వెండర్ కాకుండా వీడు వేరే వెండర్ వచ్చాడు. వాడు ఏంటంటే వీడికి ఇప్పుడు క్యాష్ పే చేస్తే కనుక మీకు నేను ఎక్కువ డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. నా ఎగ్జిస్టింగ్ వెండర్ కంటే వీడు ఎక్కువ ఎక్కువ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాడు, తక్కువ ప్రైస్ అనేది చార్జ్ చేస్తున్నాడు. కానీ వాడు పెట్టిన కండిషన్ ఏంటంటే కనుక మీరు క్యాష్ వెంటనే ఇమీడియట్ గా పే చేయాలి అని చెప్పేసి. సో అలాంటి క్విక్ డెసిషన్స్ తీసుకోవాలంటే కనుక మనం ఏం కావాలమ్మా అక్కడ, అంటే ఫర్ వాంట్ ఆఫ్ క్యాష్ అక్కడ కనుక క్యాష్ మనం ఇమీడియట్ గా మన చేతుల్లో లేకపోతే కనుక మనం ఏమవుతాం, అక్కడ ఆపర్చునిటీ లూజ్ అవుతాం టు గెట్ ద ప్రాఫిటబుల్ ఆస్పెక్ట్. సో అలాంటి వాటిని ఏంటంటారంటే స్పెక్యులేటివ్ నీడ్ అంటారు. అలాగే ప్రికాషనరీ నీడ్. సో ఎక్కడైనా మనం ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఎక్కడైనా జరుగుతున్నట్లయితే దాని నుంచి సేఫ్టీ ప్రొటెక్షన్ కావాలి కాబట్టి అక్కడ మనం ఏం చేస్తామమ్మా, ప్రికాషనరీ నీడ్ కోసం కొంత క్యాష్ బ్యాలెన్స్ అనేది పెడతామమ్మా. ఓకే రైట్. సో ఇది నీడ్ ఫర్ ది క్యాష్ అమ్మా.
ఓకే, ఫస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ క్యాష్ చూసాం, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్యాష్ చూసాం, నీడ్స్ ఫర్ ది క్యాష్ చూసాం, నీడ్స్ ఆఫ్ ఎ క్యాష్ అనేది చూసాం అమ్మా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వీ నీడ్ టు ప్రిపేర్ క్యాష్ బడ్జెట్. సో మనం ఏం ప్రిపేర్ చేయాలంటమ్మా, క్యాష్ బడ్జెట్ అనేది ప్రిపేర్ చేయాలంట. అంటే ఫర్ ది ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది క్యాష్ వీ నీడ్ టు ప్రిపేర్ క్యాష్ బడ్జెట్. సో ఈ క్యాష్ బడ్జెట్ ని మనం మీరు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వేస్తారు కదా, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కాదు. ఓకే, మనం ఏంటంటే క్యాష్ ఫ్లో బడ్జెటింగ్ చేస్తున్నాం అమ్మా. ఓకే, సో క్యాష్ ఫ్లో బడ్జెటింగ్ అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ఏంటి అంటే కనుక మీరు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఆల్రెడీ జరిగిపోయిన ట్రాన్సాక్షన్స్ ఫ్లో అనేది, క్యాష్ అనేది ఎలా ఫ్లో అయింది, ఆపరేటింగ్ యాక్టివిటీస్ నుంచి, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ నుంచి, తర్వాత ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ నుంచి ఎలా గో త్రూ అయింది అని చెప్పేసి మీరు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తారమ్మా. కానీ మనం ఎలా వెళ్ళబోతుంది, ఇప్పుడు క్యాష్ అనేది మనం ఎలా ఇన్వెస్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి మనం చూడబోతున్నాము. దాన్ని ఏమంటానంటే క్యాష్ బడ్జెటింగ్. ఫ్యూచర్ లో క్యాష్ అనేది మూవ్మెంట్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం చూసుకుంటామమ్మా. ఓకే రైట్. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే ప్రాబ్లం నెంబర్ 1 చేద్దామమ్మా, సో దట్ విల్ గెట్ ఎ గుడ్ ఐడియా ఆఫ్ ది క్యాష్ బడ్జెట్. ఓకే రైట్. మా అక్షర్ జైన్. Yes, sir. అర్థమవుతుందమ్మా? Yes, sir. సో ప్రాబ్లం నెంబర్ 1 ఒకసారి చదవమ్మా. Buy Limited is a wholesaler and its fiscal year on December 31st. As the company's accountant, you have been requested in early January of the current year to assist in the preparation of cash budget. The following information is available regarding the company's operations. Management believes that pattern of the last year is a reasonable basis for estimating sales for the current year. Sales in the last year were as follows: January 3,60,000, February 4,20,000, March 6,00,000, April 5,40,000, May 4,80,000, June 4,00,000, July 3,50,000, August 5,50,000, September 5,00,000, October 4,00,000, November 6,00,000, December 8,00,000. Total 60 lakhs. Okay. The accounts receivable on December 31st of the last year total rupees 3,80,000. Sales collection are generally made as follows: during the month of sale 60%, in subsequent month 30%, in the second subsequent month 9%, uncollectible 1%. Third point, purchase cost of goods average 60% of selling price. The cost of the inventory in hand on December 31st of the last year is 8,58,000, of which rupees 30,000 is obsolete. Arrangement has been made to sell the obsolete inventory in January at half of the normal selling price in cash. The company wishes to maintain the inventory on the first of each month at a level of 3 months sales as determined by the sales forecast for the next 3 months, including budget month. All the purchases are made for on the 10th of the following month. Accounts payable for the purchases on December 31st of the last year total 3,70,000. Recurring fixed expenses amount to 1,20,000 per month, including depreciation 20,000. Variable expenses of amount to 10% of sales. Payment for expenses are made as follows: fixed expenses during the month 55%, following month 45%, variable expenses 70%, 30%. Annual rates and taxes amount to 10,000 and paid in 2 equal installments on September 30 and March 31st. The rates and taxes are in addition to the expenses of an item 4 above. It is anticipated that cash dividends of rupees 80,000 will be paid on 15th day of the last month of the year. During winter, unusual advertising cost will be incurred, which will require cash payments of rupees 10,000 in February and 15,000 in March. The advertising costs are in addition to the expenses of an item 4 above. Equipment replacement are made at the rate of 3,000 per month. The requirements as an average estimated life of 6 years. The company's income tax for the last year is 2,30,000. Advance tax paid is 2,10,000. The balance of tax due will be paid in May. Tax is payable in advance in 3 equal installments on June 15, September 15, and December 15 on the basis of 50% of estimated profit.
On December 31st of the last year, the company had a bank loan with an unpaid balance of 80,000. The loan requires a principal payment of 20,000 on the last day of each month plus interest half percent month on unpaid balance at the first of the month. The entire balance is due on March 31st of the current year. The cash balance on December 31st of the last year is 1 lakh. Prepare cash budget statement for each of the first 6 months of the current year of Y Limited. ఓకే సో 1.5 పేజ్ ప్రాబ్లం అమ్మా. ఇక్కడ ఈ ప్రాబ్లం ని ఎలా చదవాలో కూడా చూద్దాం. సో దట్ మనం బ్రేక్ చేసుకుంటూ చదువుకుంటేనే అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఎగ్జామ్ లో ప్రజెంట్ చేయగలుగుతాం. ఓకే, దీనికంటే ముందు అసలు క్యాష్ బడ్జెట్ అంటే ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి చిన్న ఐడియా. మీకు తెలిసిందే, పెద్ద విషయం ఏం కాదు. నార్మల్ గా వేరియస్ మెథడ్స్ ఉంటాయి, అందులో ఫస్ట్ బెస్ట్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ మెథడ్. ఇది పాపులర్ మెథడ్ అమ్మా, ఇదే మనం మేజర్ గా యూజ్ చేసేది కూడా. ఓకే, వాట్ ఈస్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ మెథడ్ అని చెప్పేసానంటే టోటల్ రిసిప్ట్స్ తీసుకుంటాం, తర్వాత టోటల్ పేమెంట్స్ తీసుకుంటాం. ఈ రిసిప్ట్స్ ని ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఓపెనింగ్ బ్యాలెన్స్ కి రిసిప్ట్స్ ఏవైతే ఉంటాయో రిసిప్ట్స్ అన్నిటిని యాడ్ చేస్తాం, పేమెంట్స్ అన్నిటిని కూడా మనం లెస్ చేస్తాం. సో దట్ విల్ గెట్ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ ఆర్ క్లోజింగ్. ఓకే, ఆ క్లోజింగ్ మనకి ఏదైతే ఉండాలనుకుంటున్నామో క్లోజింగ్ క్యాష్ కూడా మనం ఎంత ఉండాలో చెప్పుకున్నాం అనుకోమ్మా. క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకో. సో క్యాష్ బ్యాలెన్స్ ఎంతకు మించి తగ్గకూడదు అని చెప్పేసి అనుకున్నాం అనుకోమ్మా. అప్పుడు మనకి ఏమవుతుంది, మనం అనుకున్న దానికంటే ఇక్కడ సర్ప్లస్ ఉందా డెఫిసిట్ ఉందా అని చెప్పేసి మనం చూసుకోవచ్చు అంట. ఓకే రైట్. సో జనరల్ గా రిసిప్ట్స్ అంటే ఏముంటాయమ్మా? మరి రిసిప్ట్స్ అంటే ఏముంటాయి? సేల్స్ నుంచి వస్తాయి సార్. కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్. కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్, క్యాష్ సేల్స్, ఇంకా ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఓకే, అదర్ ఇన్కమ్స్ రిసీవ్డ్. అదర్ ఇన్కమ్స్ అనేచ్చు కదా? yes sir. ఓకే, ఇంకా బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకుంటే అది ఉండొచ్చు సార్. లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎనీ అదర్. ఓకే, డివిడెండ్ రిసీవ్డ్, అవన్నీ అదర్ ఇన్కమ్స్ లో వచ్చేస్తాయి. అదర్ ఇన్కమ్స్ లోకి వచ్చేస్తాయి. మనం ఏమైనా క్యాపిటల్ ఇంట్రొడ్యూస్ చేస్తే షేర్ క్యాపిటల్ ఉంటుంది సార్. షేర్ క్యాపిటల్, ఇంకెన్ని అదర్ ఐటమ్ ఏదైనా వస్తే కనుక మనకు పేమెంట్స్ అంటే ఏముంటాయి? క్రెడిటర్స్ కి పేమెంట్ చేస్తాం సార్. పేమెంట్ టు క్రెడిటర్స్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ అవి ఎక్స్పెన్సెస్, వేజెస్ అండ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఓవర్ హెడ్స్. తర్వాత ఇంట్రెస్ట్ పే చేస్తాం, డివిడెండ్ పే చేస్తాం, కార్పొరేట్ ట్యాక్సెస్ పే చేస్తాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా వస్తుందా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇక్కడ సేల్ ఆఫ్ అసెట్స్ కూడా వస్తాయా? రిసిప్ట్స్ లో సేల్ ఆఫ్ అసెట్స్ కూడా వస్తాయి కదా? yes sir. ప్రాఫిట్ కానీ క్యాష్ అకౌంట్ వేస్తున్నాం, మనం P&L అకౌంట్ ప్రిపేర్ చేయట్లేదు, అర్థమైందా? సో కాబట్టి మనకి ఏంటంటే సేల్ ఆఫ్ అసెట్స్ వస్తాయి, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది, ఇక్కడ ఎనీ అదర్ ఐటమ్. ఓకే, సో ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ కి రిసీప్ట్స్ యాడ్ చేసి పేమెంట్స్ మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా? క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తుంది. క్లోజింగ్ బ్యాలెన్స్ మనం అనుకున్న దాని నుంచి ఎక్కడైనా సర్ప్లస్ వచ్చిందా డెఫిసిట్ వచ్చిందా అనేది మనం ఏం చేసుకోవచ్చు, క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంతే కదమ్మా? ఇట్ ఈస్ సింప్లీ క్యాష్ బడ్జెట్. ఓకే, క్యాష్ బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్న ఫార్మాట్ లాగా మనం అనుకోవచ్చు. ఓకే, ఇందులో పెద్ద కాంప్లికేటెడ్ థియరీ అంటూ ఏమీ లేదు. సో ఇచ్చిన క్వశ్చన్ ని మనం అనలైజ్ చేసుకుంటూ ఇచ్చిన క్వశ్చన్ ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో అసలు క్వశ్చన్ లో అడిగింది ఏంటమ్మా? క్యాష్ బడ్జెట్ స్టేట్మెంట్ ఫర్ ఫస్ట్ 6 months. ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫస్ట్ 6 months ఆఫ్ ది కరెంట్ ఇయర్ ఫర్ ది వై లిమిటెడ్ అని చెప్పేసి అని అన్నాడు. ఫస్ట్ 6 months అంటే ఇది ఏ ఇయర్? ఇయర్ అంటే ఎక్కడి నుంచి చెప్పాడమ్మా? జనవరి టు డిసెంబర్ సార్. జనవరి టు డిసెంబర్ చెప్పాడు కాబట్టి మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి? జనవరి 6 months అన్నారు కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. 6 months లో సరిపోయిందమ్మా? yes sir. ఓకే,
సో ఈ 6 months కి మనం ఏం చేయాలంట, క్యాష్ బడ్జెట్ ప్రిపేర్ చేయాలి. Yes, sir. రైట్. సో క్యాష్ బడ్జెట్ ప్రిపేర్ చేయాలంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇచ్చాడో ఒక్కసారి టోటల్ గా క్వశ్చన్ మళ్ళీ చదువుతాను. ఇది పెద్ద ప్రాబ్లం కాబట్టి మనం కొంచెం గుర్తు పెట్టుకోవాల్సినవి, పక్కన పెట్టుకోవాల్సినవి, ప్రయారిటీ ఐటమ్స్ క్యాలిక్యులేషన్స్ చేయాల్సినవి వేరువేరుగా చూసుకుందాం. Yes, Why limited as a wholesaler and ends its fiscal year on December 31st. మనం ఆఫ్ చేసామని నేను చెప్తాను మళ్ళీ. As Yes, the sir. company's accountant, you have been requested in early January of the current year to assist in preparation of the cash budget. Okay. The following information is available regarding the company's operations. So first చెప్పిందంతా సొల్లు కాబట్టి పక్కన పెట్టండి. So first, management believes that pattern of the last year is a reasonable basis for estimating the sales for the current year. Sales in the last year were as follows. అమ్మ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రీజనబుల్ బేసిస్ అన్నాడు, అంటే లాస్ట్ ఇయర్ సేల్స్ కరెంట్ ఇయర్ సేల్స్ తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నట్టమ్మా. లాస్ట్ ఇయర్ సేల్స్ కన్సిడర్డ్ యాజ్ కరెంట్ ఇయర్ సేల్స్, అంటే కరెంట్ ఇయర్ సేల్ ఎంత జరిగింది అని చెప్పేసాను అంటే కనుక ఏమి చెప్పలా, కానీ లాస్ట్ ఇయర్ దే రీజనబుల్ బేసిస్ అని చెప్పాడు కాబట్టి లాస్ట్ ఇయర్ సేల్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా కరెంట్ ఇయర్ సేల్స్ కింద తీసుకుంటాము. సో రైట్, నెక్స్ట్ సేల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడమ్మా. తర్వాత అకౌంట్స్ రిసీవబుల్ ఆన్ December 31st ఆఫ్ ది లాస్ట్ ఇయర్ టోటల్ 3,80,000. ఓకే. సేల్స్ కలెక్షన్ ఆర్ జనరల్లీ మేడ్ యాజ్ ఫాలోస్. మనకి సేల్స్ కలెక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటమ్మా, డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ ది సేల్ 60%. ఓకే. తర్వాత in the subsequent month 30% and second subsequent month 9%, uncollectible 1%. అంటే టోటల్ చేస్తే ఎంత వస్తుందమ్మా, 60 + 30 90 99 100. టోటల్ 100% కి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అందులో ఏ మంత్ లో సేల్ చేస్తే ఆ మంత్ లోనే 60% వచ్చేస్తుందంట. సబ్సిక్వెంట్ మంత్ లో దాని నెక్స్ట్ ఇప్పుడు ఏప్రిల్ లో సేల్ జరిగింది అనుకోమ్మా, ఏప్రిల్ లోనే ఎంత వచ్చేస్తుంది, ఇప్పుడు ఏప్రిల్ లో 5 lakhs సేల్ జరిగింది అనుకుందాం, కొన్ని 10 lakhs సేల్ జరిగింది అనుకుందాం. ఈ 10 lakhs లో ఇక్కడ డ్యూరింగ్ ద మంత్ అంటే 60%, 6 lakhs ఏప్రిల్ మంత్ లోనే వచ్చేస్తాయి మనకి. మే మంత్ కి వచ్చేసరికి 30%, 3 lakhs వస్తాయి. సబ్సిక్వెంట్ మంత్ అంటే జూన్ మంత్ కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 9% వస్తుందంట, అంటే 90,000 వస్తుందంట. ఇంకా అన్కలెక్టబుల్ 1% అనేది అన్కలెక్టబుల్ అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. 6 + 3 + 90,000 అంటే ఇక్కడ 9,90,000 వచ్చింది, 1% మనకి లాస్, ఇంకా రాదు అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ప్యాటర్న్ ఇచ్చాడు. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకేం చెప్పాడు అంటే ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చిన సేల్స్ ఇచ్చాడు కదా ఇక్కడ మనకి, ఆ సేల్స్ నుంచి డెటార్స్ కలెక్షన్ ఏ మంత్ లో ఎంత జరిగింది అనేది మనం రాసుకోవాలమ్మా. క్యాష్ బడ్జెట్ ప్రిపేర్ చేసే ముందు మనకి కలెక్షన్ ఫ్రమ్ ద డెటార్స్ ఎంత, ఏ మంత్ లో ఎంత కలెక్షన్ ఫ్రమ్ ద డెటార్స్ అని తెలియాలి. సో కాబట్టి మనం సపరేట్ గా కలెక్షన్ ఫ్రమ్ ద డెటార్స్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేయాలి. సో కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ స్టేట్మెంట్ రిక్వైర్డ్. అంటే మనం ఏమేం ప్రిపేర్ చేయాలనేది ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనం వెళ్ళిపోతున్నాం అమ్మా. ఓకే రైట్. సో ఫస్ట్ కలెక్షన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ పర్చేజ్ కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ యావరేజ్ 60% ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్. The cost of the inventory in hand December 31st of the last year 8,58,000, of which 30,000 is obsolete. Arrangement has been made to sell the obsolete inventory in the January at half of the normal selling price in cash. Okay right. So నార్మల్ సెల్లింగ్ ప్రైస్ కి కంటే అంటే ఇప్పుడు అందులో ఇక్కడ అబ్సల్యూట్ స్టాక్ ఎంత ఉండిపోయింది, 30,000 ఉంది. దీని సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో, ఇది కాస్ట్ అమ్మా, సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది కనుక్కొని ఆ సెల్లింగ్ ప్రైస్ లో 50% కి మనం ఏం చేస్తామంటే హాఫ్ ఆఫ్ ది నార్మల్ సెల్లింగ్ ప్రైస్ కి మనం ఏం చేస్తామంటే దాన్ని సేల్ చేస్తామంటే జనవరిలో సేల్ చేస్తామంట. సో లాస్ట్ ఇయర్ స్టాక్ 8,58,000 ఉంది, అందులో 30,000 ఆబ్సల్యూట్. అందులో దీన్ని ఏం చేస్తాం, దీన్ని నార్మల్ గా స్టాక్ ఎంతకు వాల్యూ చేస్తాం, కాస్ట్ కి వాల్యూ చేస్తాం. కానీ ఇది కాస్ట్ చెప్పట్లా, ఇక్కడ కాస్ట్ దీని సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో, అంటే దీనికి సెల్లింగ్ ప్రైస్ కనుక్కున్న సెల్లింగ్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో అందులో 50% కి మనం జనవరిలోనే సేల్ చేస్తున్నట్టు చూపించాలమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ కంపెనీ విషెస్ టు మెయింటైన్ ద ఇన్వెంటరీ ఆన్ ది ఫస్ట్ ఆఫ్ ఈచ్ మంత్ అట్ ఎ లెవెల్ ఆఫ్ 3 months సేల్స్ as determined by the sales forecast for the next 3 months including the budget month.
అమ్మా ఇక్కడ చెప్తుంది ఏంటంటే మనం స్టాక్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నామంట. ఎంత స్టాక్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నామంట, ఇక్కడ నెక్స్ట్ 3 months సేల్స్ ఏదైతే ఉంటుందో ఆ 3 months సేల్స్ ఫోర్కాస్ట్ చేసుకుని ఆ నెక్స్ట్ 3 months సేల్స్ కి సంబంధించిన ఆ బడ్జెట్ మంత్ కి సంబంధించిన దాంట్లో నెక్స్ట్ 3 months సేల్స్ ఎంతైతే ఉంటుందో ఆ స్టాక్ మనం ముందే మెయింటైన్ చేసుకోవాలంట. ఆల్ పర్చేసెస్ ఆర్ పెయిడ్ ఆన్ ది 10th of the following month. అమ్మ ఇక్కడ ఏ మంత్ లో పర్చేజ్ చేసామో చూసుకో, ఎంత పర్చేజ్ చేసామో చూసుకుంటే అక్కడ మనకు ఎంత స్టాక్ మెయింటైన్ చేస్తున్నామో చూసుకుంటే, అంటే ఆ మంత్ లో ఎంత పర్చేజ్ చేయాల్సి వస్తుందో తెలుసుకుంటే ఆ పర్చేజ్ చేసిందే ఆ ఇమీడియట్ నెక్స్ట్ మంత్ 10th మనం పే చేస్తున్నామంట. ఓకే, అకౌంట్స్ పేబుల్ ఫర్ ది పర్చేజెస్ ఆన్ December 31st of the last year టోటల్ 3,70,000 అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. అంటే ఇక్కడ మనం పర్చేజెస్ ఎంత, మనం ఎంత స్టాక్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, మనం ఎంత పర్చేజెస్ చేస్తున్నాము, అంటే పేమెంట్ క్రెడిటార్స్ అనేది రావాలి అంటే కనుక మనం ఎంత పర్చేజెస్ అనేవి చేస్తున్నాము అనేది మనకి తెలియాలి. సో కాబట్టి ఇక్కడ ఏం కావాలి, పేమెంట్ టు క్రెడిటార్స్ ఆర్ అండ్ purchases statement to be prepared. Next, recurring fixed expenses amounts to 1,20,000 per month, including depreciation of 20,000. Okay, right. Variable expenses amounts to 10% of the sales. Okay, payments for the expenses are made as follows. Expenses ఎలా పే చేస్తున్నాం అని చెప్పేసి మనకి చెప్పాడమ్మా. సో ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ ద మంత్ 55%, ఫాలోయింగ్ ద మంత్ 45%, వేరియబుల్ ఎక్స్పెన్సెస్ 70%, 30%. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఫర్ ద మంత్ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ టు బి ప్రిపేర్డ్. సో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలంట. ఓకే, రైట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎలా పే చేస్తున్నాం, వేరియబుల్ కాస్ట్ ఎలా పే చేస్తున్నాం చెప్పాడు కాబట్టి అది మనం ఎంత పే చేస్తున్నాం అనేది చూసుకుని దాని మీద ఏం చేయాలమ్మా, ఏ మంత్ లో ఎంత పే చేస్తున్నాం అనేది మనం స్టేట్మెంట్ సపరేట్ గా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్, annual rates and taxes amounts to 10,000 are paid in 2 equal installments on September 30th, and the rates and taxes are in addition to the expenses in item 4 above. Okay, it is anticipated that the cash dividend of 80,000 will be paid in 15th of the last month of the year. Okay, అలా విడివిడిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నెక్స్ట్, during the winter unusual advertising costs will be incurred which will require the cash payment of 10,000 in February and 15,000 in March. Advertising costs are in addition to the expenses in item 4 above. అమ్మ ఇక్కడ ఏవైతే చెప్తున్నాడు ఇవి ఇండివిజువల్ ఐటమ్స్ గా చెప్తున్నాడు, ఇవి క్యాష్ బడ్జెట్ వేసేటప్పుడు మనం కవర్ చేసేచ్చమ్మా. Equipment replacements are made at the rate of 3,000 per month. Requirement has an average of estimated life of 6 years. So equipment amadi equipment has average estimated life of 6 years anta. Okay, next, the company income tax. అమ్మ ఇవన్నీ కూడా ఇండివిజువల్ ఐటమ్స్ ఒక్కసారి రికరింగ్ ఐటమ్స్ కాదు, ఇండివిజువల్ ఐటమ్స్ కాబట్టి వాటిని ఏం చేయొచ్చు, మనం డైరెక్ట్ గా క్యాష్ బడ్జెట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఐటమ్స్ సింగిల్ గా కన్సిడర్ చేసేయచ్చు. కానీ ఇంతకు ముందు మనం స్టేట్మెంట్స్ ఎక్కడైతే రిక్వైర్డ్ అనుకుంటున్నామో అది ఒక్కొక్క మంత్ లో ఒక్కొక్కలా ఉంది కాబట్టి ఆ ఒక్కొక్క మంత్ లో ఒక్కోలా ఉన్నదాన్ని మనం ఏం చేయాలి, ఆ మంత్ లో ఎంత వస్తుంది అనేది మనం స్పెసిఫిక్ గా క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం స్టేట్మెంట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మనం అనుకున్నాం. ఈ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మనం క్యాష్ బడ్జెట్ లోకి వెళ్దాం. ది కంపెనీస్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ది లాస్ట్ ఇయర్ 2,30,000, అడ్వాన్స్ ట్యాక్స్ paid 2,10,000. The balance of the tax due will be paid in May. Tax is payable in advance in 3 equal installments on June 15th, September 15th and December 15th on the basis of the 50% of the estimated profit అని చెప్పేసి అన్నాడమ్మా. ఓకే, అసలు ప్రాఫిట్ ఎంతో తెలిస్తే దాని మీద ట్యాక్స్ అనేది మనం పే చేయాలి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, we need to find profit. So profit calculation statement required. సో ప్రాఫిట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలంట, క్యాలిక్యులేట్ చేద్దాం. On December 31st last year, the company had bank loan with an unpaid balance of 80,000. The loan requires a principal payment of 20,000 and the last day of each month plus interest at the 1.5% of the on the unpaid balance of the first of the month. The entire balance due on 31st March
ఆఫ్ ది కరెంట్ ఇయర్ అని చెప్పేసి అని అన్నాడు. ఓకే, తర్వాత క్యాష్ బ్యాలెన్స్ ఆఫ్ December 31st ఆఫ్ ది లాస్ట్ ఇయర్ ఇస్ 1 lakh అన్నాడు. ఇది లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే కరెంట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ చెప్తున్నట్టమ్మా. ఓకే, సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మనకి చెప్తున్నట్టు, క్యాష్ బడ్జెట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ కావాలి కదా, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ చెప్తున్నట్టు. సో ప్రిపేర్ క్యాష్ బడ్జెట్ ఫర్ ది ఈచ్ ఆఫ్ ది ఫస్ట్ 6 months ఆఫ్ ది కరెంట్ ఇయర్ అని చెప్పేసి అని చెప్పాడు. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ మనం ఏం ప్రిపేర్ చేయాలంటే, మనం రాసుకున్నాం ఎక్కడెక్కడ ఏమేమి ప్రిపేర్ చేయాలనేది. ఫస్ట్ ఏం చేయాలంటే కనుక ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి కావాలి. స్టేట్మెంట్ ఏంటి? కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ స్టేట్మెంట్ అనేది ఒకటి రిక్వైర్డ్, ఇది 1. తర్వాత ఇక్కడ పేమెంట్ టు క్రెడిటార్స్ 2. తర్వాత ఎక్స్పెన్సెస్, మన పేమెంట్ ఒక్కొక్క మంత్ లో ఒక్కొక్కలా జరుగుతుంది కాబట్టి ఏ మంత్ లో ఎంత జరుగుతుంది అనేది సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ మొత్తం 4 స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి అని అనుకున్నాం. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్. ప్రాబ్లం నెంబర్ 1. మా అక్షయ్ జైన్, ఇక్కడ కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ అంటే మనం నార్మల్ గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా? ఇక్కడ చెప్పాడు మనకు సేల్స్ ఎంతైతే జరిగిందో ఆ సేల్స్ లో ఆ మంత్ లో ఎలా రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ మంత్ లో ఎలా రిలీజ్ అవుతుంది అనేది మనకి చెప్పాడమ్మా. ఫస్ట్ సేల్స్ తీసుకుందాం. సేల్స్ ఎంత? 3,60,000. సో ఫస్ట్ ఏంటంటే సేల్స్ గురించి కరెంట్ ఇయర్ సేల్స్ అంటే మన ఏ కొత్తగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల, లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ని అదే సేల్ తీసుకోమన్నాడు కాబట్టి లాస్ట్ ఇయర్ సేల్స్ ని మనం ఇక్కడ సేల్స్ కింద తీసుకుందాం. సో ఎంత సేల్స్? 3,60,000. ఓకే, 4,20,000. 4,20,000. 6,00,000. 6,00,000. 5,40,000. 5,40,000. 4,80,000. 4,80,000. 4,00,000. 4,00,000. ఇది లాస్ట్ ఇయర్ సేల్స్ ని ఈ ఇయర్ సేల్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, రైట్. ఇందులో మనకి కరెంట్ ఇయర్ రిలీజ్ అయ్యే కరెంట్ పీరియడ్ లో కరెంట్ మంత్ లో రిలీజ్ అయ్యేది ఎంత? 60%. కరెంట్ మంత్ 60% అంటే ఎంతమ్మా? 2,16,000. 2,16,000. 2,52,000. 2,52,000. 3,60,000. ఓకే, 3,24,000. 3,24,000. 2,88,000. 2,88,000. 2,40,000. 2,40,000. ఓకే, మరి లాస్ట్ ఈ మంత్ లో జరిగిన సేల్స్ కి నెక్స్ట్ మంత్ లో వస్తాయి కదా, సబ్సీక్వెంట్ మంత్ లో ఎంతమ్మా? 30%. 30%. సార్ జనవరిలో సబ్సీక్వెంట్ మంత్ లో జనవరిలో వస్తుందంటే అది ఏ మంత్ కి సంబంధించిన సేల్ అయి ఉండాలమ్మా? Last year December. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఉన్న సేల్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 30% ఇప్పుడు రిలీజ్ అవుతుంది, అంతేనా? Yes sir, ante sir. రైట్. సో లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎంత? 8 lakhs. Yes sir. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 8 lakhs కదమ్మా? Yes sir. లాస్ట్ ఇయర్ డిసెంబర్. సో 8 lakhs అంటే 8 lakhs లో 30% అంటే ఎంత? 2,40,000. 2,40,000. సో 8 lakhs into 30%. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఫిబ్రవరి మంత్ లో ఏ మంత్ వస్తుంది? జనవరి మంత్ వస్తుంది. 3,60,000 into 30%. 1,08,000. 1,08,000. 4,20,000 into 30%. 1,26,000. 1,26,000. Next. 1 lakh. 80. Okay. Next. 1,62,000. 1,62,000. 1,44,000. 1,44,000. Okay. This is subsequent month. In the second subsequent month, 9%. ఎంతమ్మా? 9%. ఇప్పుడు జనవరిలో ఏ మంత్ వస్తుంది? నవంబర్ అంటే ఎంతమ్మా? 6 lakhs. 6 lakhs into 9%. 9%. ఎంతమ్మా? 54,000.
54,000 6 lakhs into 9%. ఇక్కడ డిసెంబర్ మంత్ కి సంబంధించింది ఫిబ్రవరిలో వస్తుంది అంటే ఎంత 72,000. 8 lakhs into 9% అంటే ఎంత 72,000. ఓకే మార్చికి సంబంధించింది ఎప్పుడు వస్తుంది జనవరిలో జనవరి సేల్స్ మీద ఇక్కడ 9% వేయాలి ఎంత 32,400. 32,400. నెక్స్ట్ 37,800. ఓకే 54,000. 54,000. ఓకే 48,600. 48,600. ఓకే సో మరి 1% Trade receivables అన్కలెక్టబుల్ ఇంకా రాదు మనం Yes, sir. క్యాష్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రాని వాటి గురించి మనం మాట్లాడుకోమమ్మా Yes, sir. రైట్ సో మనం అదే ప్రాఫిట్ ఆర్ లాస్ స్టేట్మెంట్ వేస్తున్నాం అనుకో అక్కడ మనం ఏం కన్సిడర్ చేస్తాం బ్యాడ్ డెట్స్ అనేవి కన్సిడర్ చేస్తాం Yes, sir. ఓకేనా సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ వేసేటప్పుడు బ్యాడ్ డెట్స్ కన్సిడర్ చేయాలి గుర్తుపెట్టుకోవాలి Yes, sir. మనం ఫోర్త్ స్టేట్మెంట్ ఏం ప్రిపేర్ చేస్తున్నాం అమ్మా Four. ప్రాఫిట్ స్టేట్మెంట్ కదా ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ Yes, sir. వేసేటప్పుడు మాత్రం Bad debts. బ్యాడ్ డెట్స్ టు బి కన్సిడర్డ్ ఇక్కడ ఎందుకు రాసుకుంటున్నానంటే గుర్తుండడానికమ్మా అర్థమైందా రైట్ సో టోటల్ ఎంత జనవరి మంత్ లో కలెక్షన్ ఫ్రమ్ ది డెటార్స్ 5,10,000. 5,10,000. నెక్స్ట్ 4,32,000. ఓకే 5,18,400. ఓకే June month 4,32,600, sir. 4,32,600. File- April 5,41,800. ఓకే 5,04,000, sir. 400. 5,04,000. ఓకే రైట్ ఇది టోటల్ గా కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ అమ్మా Yes, sir. ఓకేనా Yes, ఇది sir. అమౌంట్ ని డైరెక్ట్ గా తీసుకెళ్లి మనం ఏం చేస్తాం క్యాష్ Cash బడ్జెట్ వేసేటప్పుడు టోటల్ గా కలెక్షన్ ఫ్రమ్ ద డెటార్స్ అని చెప్పేసి వేసేసుకుంటాం Yes, sir. కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ మనం ఇంకా మనం ఏం చేయట్లేదు క్యాష్ బడ్జెట్ ప్రిపేర్ చేయట్లేదమ్మా ఓకే రైట్ నెక్స్ట్ తర్వాత Payment to creditors. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి పేమెంట్ టు క్రెడిటార్స్ పేమెంట్ టు క్రెడిటార్స్ ఎలా తెలుస్తుందమ్మా మనకి Payment to ఇక్కడ creditors. ఏం చెప్పాడమ్మా ఈ ఆల్ పర్చేజెస్ ఆర్ ఫర్ ది పర్చేజెస్ పెయిడ్ ఆన్ ది 10th ఆఫ్ ది ఫాలోయింగ్ మంత్ అంటున్నాడు అంటే ఈ మంత్ లో ఎంతైతే పర్చేజెస్ చేసామో ఆ మంత్ నెక్స్ట్ మంత్ లో ఏం పే చేస్తాం మొత్తం పేమెంట్స్ అనేవి చేస్తామని చెప్పేసి చెప్పాడు అంతే Yes, కదా sir. Yes, sir. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం కనుక్కోవాలమ్మా ఫస్ట్ Purchases ఎంత చేసామని కనుక్కోవాలి సార్ ఈచ్ మంత్. పర్చేజెస్ కనుక్కుంటే ఆటోమేటిక్ గా మనం ఏం చేసుకోవచ్చు నెక్స్ట్ Payment మంత్ లో పేమెంట్ ఎంత చేసాడు అనేది మనం తెలుసుకోవచ్చు అంతే Yes, కదా sir. Yes, sir. రైట్ మనకు పర్చేజెస్ కావాలంటే ఏం చేయాలమ్మా All purchases. పర్చేజెస్ ఎలా కనుక్కోవాలి Cost of ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాంట్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏం చెప్పాడమ్మా పర్చేజ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ యావరేజ్ 60% ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ అని చెప్పాడా purchase cost of goods. Yes, sir. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత ఉంటుంది అన్నాడు 60%, average 60% of selling price. సెల్లింగ్ ప్రైస్ లో 60% కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని చెప్పాడు Yes, sir. అంతే కదా Yes, sir. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 60% అంటే మనకు కావాల్సింది ఏంటి పర్చేజెస్ కి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం పర్చేజెస్ ఎలా కనుక్కుంటాం Closing stock యాడ్ చేసి opening stock ని లెస్ చేసి సో ఓపెనింగ్ స్టాక్ మైనస్ చేసి క్లోజింగ్ స్టాక్ యాడ్ చేస్తే కనుక మనకి ఏమొస్తుందమ్మా purchases information వచ్చేస్తుంది సార్. పర్చేజెస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకే వెరీ గుడ్ ఇప్పుడు మరి క్లోజింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసా Closing stock next 3 months stock ఎంత ఉంటుందో అది closing stock సార్. నెక్స్ట్ 3 months సేల్స్ Yes, sir. నెక్స్ట్ 3 months సేల్స్ ఎంత అయితే ఉంటుందో ఆ నెక్స్ట్ 3 months సేల్స్ అనేది మనకి ఏమొస్తుందంట
స్టాక్ కింద ఉంటుందని చెప్పేసి అని అన్నాడు, అంతే కదా. yes sir, yes సో sir, ఇక్కడ ఫస్ట్ క్లోజింగ్ స్టాక్ కనుక్కుందాం, ఆ తర్వాత మనం పర్చేజెస్ కనుక్కుందాం, ఆ తర్వాత పేమెంట్ టు క్రెడిటర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, yes sir, సో ఫస్ట్ ఏం కావాలి మనకి? క్లోజింగ్ స్టాక్. కానీ క్లోజింగ్ స్టాక్ ఏ టర్మ్స్ లో ఇచ్చాడమ్మా? నెక్స్ట్ 3 months సేల్స్ అంటే సెల్లింగ్ ప్రైస్ టర్మ్స్ లో ఇచ్చాడు. yes sir, ఓకే, సెల్లింగ్ ప్రైస్ టర్మ్స్ ఎలా ఇచ్చాడు? జనవరి మంత్ సంబంధించిన దాంట్లో స్టాక్ ఎంత మెయింటైన్ చేస్తామంటే నెక్స్ట్ 3 months సేల్స్ ఎంత అయితే ఉంటుందో అది టోటల్ చేస్తా అని అన్నాడు. అంటే జనవరి మంత్ చూసేసరికి ఏం మంత్స్ తీసుకోవాలి మనం? ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అంతే కదా. ఈ 3 months సేల్స్ టోటల్ చేస్తే ఎంత? 420 ప్లస్ 6 lakhs ప్లస్ 5,40,000 అంటే ఎంత అవుతుందమ్మా? 15,60,000. 15,60,000 మనకి సేల్స్ వాల్యూలో మనకి క్లోజింగ్ స్టాక్, అంతేనా? yes sir, ఫిబ్రవరి మంత్ వచ్చేసరికి మార్చ్, ఏప్రిల్, మే. 15,60,000. okay, మార్చ్, ఏప్రిల్, మే. 6 lakhs, 5,40,000, 4,80,000, 16,20,000. 16,20,000. ఓకే, తర్వాత ఏ మార్చ్ వచ్చేసరికి ఏప్రిల్, మే, జూన్. 14,20,000. 14,20,000. ఓకే, నెక్స్ట్ ఏప్రిల్ కి వచ్చేసరికి మే, జూన్, జూలై. జూలై గురించి నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది కదమ్మా, అక్కడ చూడండి. మే, జూన్, జూలై 12,30,000 sir. ఎంతమ్మా? 12,30,000. 12,30,000. ఓకే, నెక్స్ట్ మే వచ్చేసరికి జూన్, జూలై, ఆగస్ట్. జూన్, జూలై, ఆగస్ట్ 13 lakhs. ఎంతమ్మా? 13 lakhs. ఓకే, నెక్స్ట్ జూన్ వచ్చేసరికి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 14 lakhs. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎంత? 14 lakhs. yes sir, ఓకేనా? రైట్. yes sir, సో ఇప్పుడు ఇది క్లోజింగ్ స్టాక్ అనేది ఏ టర్మ్స్ లో ఉంది? సెల్లింగ్ ప్రైస్ టర్మ్స్ లో ఉంది. yes sir, మనకి కాస్ట్ టర్మ్స్ లో కావాలి. క్లోజింగ్ స్టాక్ ఇన్ కాస్ట్ టర్మ్స్. కాస్ట్ టర్మ్స్ అంటే కాస్ట్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎంత పర్సెంటేజ్ అమ్మా? 60%. 60% కదా. yes sir, 60% అంటే ఎంత? 9,36,000. 9,36,000, 9,72,000. 9,72,000, 8,52,000. 8,52,000, 7,38,000. 7,38,000, 7,80,000, 8,40,000. 8,40,000. ఓకే, సో ఇది క్లోజింగ్ స్టాక్ అమ్మా. నౌ మనం క్లోజింగ్ స్టాక్ వచ్చిన తర్వాత పర్చేజెస్ చేద్దాం అనుకున్నాం కదా, పర్చేజెస్ క్యాలిక్యులేట్ చేద్దాం. సార్ పర్చేజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? కరెంట్ మంత్ కి సంబంధించింది సేల్స్ ఎంత అయితే ఉందో అందులో 60% కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అన్నాడు. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత? 3,60,000 into 60% అంటే yes sir, 60% ఆఫ్ సేల్స్ అన్నాడు. 3,60,000కి 60% అంటే ఎంత? 2,16,000. 2,16,000. ఓకే, సో మనం జనరల్ గా పర్చేజెస్ కావాలంటే ఏమనుకున్నాం? ఓపెనింగ్ స్టాక్ ని మైనస్ చేస్తాం, క్లోజింగ్ స్టాక్ ని ప్లస్ చేస్తాం, yes sir, అంతే కదా. రైట్, చేస్తే మనకి ఏమొస్తుంది? పర్చేజెస్ అనేది వస్తుంది. yes sir, రైట్, మనకి ఓపెనింగ్ స్టాక్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? opening no sir, ఇక్కడ చూసుకుంటే కనుక December 31st కి కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ ఇన్ హ్యాండ్ ఆన్ 31st December ఆఫ్ ది లాస్ట్ ఇయర్ 8,58,000, ఆఫ్ విచ్ 30,000 ఇస్ ఆబ్సొల్యూట్. ఈ ఆబ్సొల్యూట్ స్టాక్ ని ఏం చేస్తాం? జనవరిలోనే అమ్మేసాం. yes sir, సో జనవరిలో సెల్లింగ్ ప్రైస్ కి అమ్మేసాం కాబట్టి మనకి స్టాక్ ఎంత ఉన్నట్టమ్మా? 8,58,000 minus 30,000. అంటే ఎంత? 8,28,000. ఇదేంటి? ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఎంత? 8,28,000. ఇది ఏమవ్వాలి? మైనస్ అవ్వాలి. సార్ క్లోజింగ్ స్టాక్ ఎంత సార్? క్లోజింగ్ స్టాక్ ఆల్రెడీ కనుక్కున్నాం కదా ఇక్కడ. 15,60,000. 9,36,000. yes sir, ఇక్కడ కనుక్కున్నది అదే కదమ్మా, క్లోజింగ్ స్టాక్ ఫర్ ది జనవరి మంత్. సో కాబట్టి ఇక్కడ క్లోజింగ్ స్టాక్ నెక్స్ట్ మంత్ ఏమవుతుందమ్మా? opening stock అవుతుంది సార్. ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. 9,36,000 ఇక్కడ మైనస్. సో మళ్ళీ ఇక్కడ క్లోజింగ్ స్టాక్ 9,72,000, అంతే కదా.
Yes, sir. ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ 9,72,000, క్లోజింగ్ స్టాక్ 8,52,000. ఇక్కడ 8,52,000 is the opening stock. So ఇక్కడ 7,38,000 closing stock. 7,38,000 opening stock, 7,80,000 closing stock. 7,80,000 closing stock. So opening stock 8,40,000 closing stock. రైట్. ఇక్కడ సేల్స్ లో 60% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ ఆల్రెడీ వేసాం కదా, 2 lakh పైన 2,52,000, అన్నీ వేసేచ్చు కదా. 2,52,000, 3,60,000, 3,24,000, 2,88,000, 2,40,000. ఇది పర్చేజెస్. టోటల్ పర్చేజెస్ నెట్ ఎంత అవుతుందమ్మా? 216 ప్లస్ 936 మైనస్ 828,000, 3,24,000. 3,24,000. ఇది పర్చేజెస్. ఇక్కడ 2,88,000. 2,88,000. ఓకే. 2,40,000. 2,40,000. 2,10,000. ఓకే. 3,30,000. 3,30,000. 3 lakhs. 3 lakhs. ఓకే. ఇది పర్చేజెస్ అమ్మా. మరి పేమెంట్ టు క్రెడిటర్స్ అంటే Payment to ఈ మంత్ లో ఈ మంత్ లో పర్చేజెస్ ని నెక్స్ట్ మంత్ లో పే చేస్తా ఉన్నాడు. నెక్స్ట్ మంత్ 10th లో పే చేస్తా ఉన్నాడు. కాబట్టి నెక్స్ట్ మంత్ పర్చేజెస్ ఎంత? 3,24,000, 2,88,000, 2,40,000, 2,10,000, ఇక్కడ 3,30,000. ఓకే. మరి జనవరి మంత్ కి సంబంధించిన పేమెంట్ క్రెడిటర్స్ అంటే ఎంత అవుతుంది? మార్చ్ మంత్ కి సంబంధించిన పర్చేజెస్. last year purchases. మార్చ్ మంత్ సంబంధించిన పర్చేజెస్ ఎంత? Trade payables 3,70,000 ఇచ్చారు సార్. ట్రేడ్ పేబుల్స్ 3,70,000 ఇచ్చేసాడు. కాబట్టి 3,70,000 తీసుకుంటాం. Yes sir. అర్థమైందమ్మా? Yes sir. రైట్ అమ్మా. ఇక్కడ మనకి ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుకుందాం. నార్మల్ గా మనకి అబ్సల్యూట్ స్టాక్ ఎంత ఉందమ్మా? 30,000 ఉంది. 30,000. Yes sir. సింపుల్ గా మనం అబ్సల్యూట్ స్టాక్ అంటే అది మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ క్లోజింగ్ స్టాక్ లో తీసుకోవట్లా. ఎందుకంటే దాన్ని జస్ట్ లాస్ ఆఫ్ స్టాక్ కింద అది మనం పోయింది కాబట్టి దాన్ని ఎంతో కొంత రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన దాన్ని ఎక్కడ రిలీజ్ అయింది? జనవరి మంత్ లో రిలీజ్ అయింది. సో కాబట్టి దీన్ని ఇందులో తీసుకోవట్లేదు అమ్మా. ఓపెనింగ్ స్టాక్ లోకి కన్సిడర్ చేయలేదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఓపెనింగ్ స్టాక్ కన్సిడర్డ్ is 8,58,000 minus 30,000. This is 8,28,000. ఓకే. నార్మల్ గా ఇక్కడ ఏమన్నాడంటే 30% 30,000 ఏమన్నాడు? సెల్లింగ్ ప్రైస్. దీని సెల్లింగ్ ప్రైస్ ఎంత అయితే ఉంటుందో ఆ సెల్లింగ్ ప్రైస్ లో హాఫ్ అని చెప్పేసి అని అన్నాడమ్మా. అంతే కదా? Yes sir. కాస్ట్ ఎంత? 30,000. నార్మల్ గా స్టాక్ అంటే కాస్ట్ గా చూపిస్తాం. Yes sir. నార్మల్ గా సెల్లింగ్ ప్రైస్ లో కాస్ట్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ లో కాస్ట్ ఎంత కింద కన్సిడర్ చేస్తున్నాం? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ 60% కదా. Yes sir. అంటే కాస్ట్ 60% అయితే సేల్స్ 100%. అంతే కదా? Yes sir. 100% కి వాల్యూ ఎంతమ్మా? 50,000. సో 50,000. సో ఇందులో హాఫ్ రిలీజ్ అవుతుంది అని అన్నాడు. Yes sir. హాఫ్ అంటే 25,000. సేల్ వాల్యూ ఆఫ్ ఆబ్సలీట్ స్టాక్ ఎంత? 50,000 ఇంటూ 1/2 అంటే 25,000. 25,000. Yes sir. అర్థమైందమ్మా? Yes sir. రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటమ్మా? Expenses paid for the month.
ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ లో ఏ ఎక్స్పెన్సెస్ ఉన్నాయమ్మా? ఫిక్స్డ్, వేరియబుల్. వేరియబుల్, ఫిక్స్డ్. ఫస్ట్ వేరియబుల్ చేద్దాం, తర్వాత ఫిక్స్డ్ గురించి మాట్లాడుకుందాం. సో మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఓకే. సో జనవరి మంత్ కి సంబంధించిన పర్చేజెస్ ఎంత? పర్చేసెస్ 3,24,000. ఇక్కడ మనకి ఒక విషయం చెప్పాడు చూడమ్మా. రికరింగ్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అమౌంట్స్ టు 1,20,000 per month including depreciation of 20,000. వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అమౌంట్స్ టు 10% ఆఫ్ ది సేల్స్ అని చెప్పేసాను అన్నాడు. ఎస్ సార్. సో వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఎంత? 10% ఆఫ్ ది సేల్స్. ఓకే సార్. సేల్ లో 10% అన్నమాట. ఓకే. వేరియబుల్ ఎక్స్పెన్సెస్ 10% ఆఫ్ సేల్స్ ఎంత? 36,000, 36,000, 42,000, 42,000, 60,000, 60,000, 54,000, 54,000, 48,000, 48,000, 40,000. 40,000. ఓకే. సో ఇది ఎక్స్పెన్సెస్. కానీ దీన్ని ఎప్పుడు పే చేస్తున్నాం అంట? డ్యూరింగ్ ది మంత్ 70%, సబ్సిక్వెంట్ మంత్ 30%. ఎస్ సార్. సో డ్యూరింగ్ ద మంత్ డ్యూరింగ్ ది మంత్ 70%. 70% అంటే 25,200. 25,200. ఓకే. 42,000 మాత్రం 70%. 29,400. 29,400. 42,000. 42,000. 37,800. 37,800. 33,600. 33,600. 28,000. 28,000. ఓకే. నెక్స్ట్ సబ్సిక్వెంట్ మంత్. సబ్సిక్వెంట్ మంత్ లో ఎంతమా? 30%. 30%. సో 30% అంటే ఎంత? 36,000 మాత్రం 30%. 10,800. అది ఫిబ్రవరిలో వస్తుంది సార్. జనవరిది ఎంత వస్తుందమ్మా? 10,800. ఓకే. 43,000 మాత్రం 30% కదా. 12,600. 12,600. 18,000. 18,000. 16,200. 16,200. 48,000 మాత్రం 30% కదా. 14,400. 14,400. మరి జనవరి మంత్ సంబంధించండి. లాస్ట్ ఇయర్ డిసెంబర్ ది 30% సేల్స్ 8 lakhs కదమ్మా. 8 lakhs into 10%. 10% 80,000 లేదా 30% అంటే 24,000. 24,000. సో ఎక్స్పెన్సెస్ టోటల్ చెప్పమ్మా. ఓకే సార్. 15,200 plus 24,000. 49,200. ఓకే. 40,200. ఓకే. 54,600. 55,800. ఓకే. 49,800. ఓకే. 42,400. ఓకే. 42,400. సో ఇది వేరియబుల్ ఎక్స్పెన్సెస్. మరి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎస్ సార్. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఎంత? 1,20,000 per month. ఓకే. 1,20,000 per month లో మనం ఎంత పే చేస్తున్నాం ఆ మంత్? డ్యూరింగ్ ద మంత్ 55% సార్. 55% అంటే ఎంత? 66,000. సో ఎవ్రీ మంత్ 66,000 ఏనా? అంతే కదా. ఎస్ సార్. ఓకే. దాని సబ్సిక్వెంట్ మంత్ 45%. అంటే ఎంత? 1,20,000 మీద 45%. 54,000. 54,000. మరి జాగ్రత్తగా గమనిస్తే టోటల్ ఎంత అవుతుంది?
1,20,000. సో మళ్ళీ సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయాలా? No, sir. సో మళ్ళీ సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. సో దీన్నే ఎవ్రీ మంత్ 1,20,000 పేమెంట్ అవుతుంది. ఎందుకంటే ఫిక్స్డ్ కాబట్టి 55 ఈ కరెంట్ మంత్ 55 ఫర్ ప్రీవియస్ మంత్ 45 రెండు కలిపితే 100% అవుతుంది. సో కాబట్టి మళ్ళీ మనం ఇలాగా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి వదిలేద్దాం. సార్ Yes, sir. కానీ డిప్రిసియేషన్ కదా సార్ 10,000 అది నాన్ క్యాష్ కదా సార్ డిప్రిసియేషన్. Oh, yes. ఓకే, ఇంక్లూడింగ్ డిప్రిసియేషన్ ఆఫ్ 20,000 అన్నాడు కాబట్టి ఓకే ఇది మైనస్ చేయాలి. సారీ 20,000 తగ్గించేసి మనం చూడాలమ్మా. అంటే 1 lakh కి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ 1 lakh తీసుకోవాలి. సారీ. Yes, sir. సో కాబట్టి 1 lakh అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 55,000 45,000 అంతేనా? Yes, sir. అంటే 1 lakh. సో ఇదంతా కూడా 55 45 1 lakh 55 45 1. ఓకే, సో నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ కాబట్టి డిప్రిసియేషన్ ని మైనస్ చేసి తీసుకుంటాం. ఓకే, వెరీ గుడ్. Yes, sir. సో నెక్స్ట్ ఇంకేమున్నాయమ్మా? Profit calculation, sir. ప్రాఫిట్ క్యాలిక్యులేషన్. ఓకే, ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఫస్ట్ టోటల్ సేల్స్ ఎంత? 3,60,000. టోటల్ సేల్స్ Total sales టోటల్ సేల్స్ చేసేద్దాం. 60 ఇయర్కే lakhs. కదా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. Yes, 60 sir. lakhs. ఓకే, సో మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ COGS. at the rate of 60%. Yes, sir. అంటే 36 lakhs అంతే కదా? Yes, sir. ఇంకా మిగిలిందంతా 24 lakhs మనకేంటి? 24 lakhs. గ్రాస్ ప్రాఫిట్. మా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసేస్తే మిగిలిన గ్రాస్ ప్రాఫిటే కదా? Yes, sir. రైట్. నెక్స్ట్ ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోకి కన్సిడర్ చేసే ఐటమ్స్ మనం ఏమేమి గోత్రు అయ్యాం? బ్యాడ్ డేట్స్ ఒకటి మనం ఇక్కడ రాసాం, సార్. బ్యాడ్ డెట్స్ రాసుకున్నాం సెపరేట్ గాని. అలాగే ఇందాక ఆబ్సల్యూట్ స్టాక్ ఎంత? 30,000 ఉంది కదమ్మా. 30,000 మన దగ్గర స్టాక్ ప్రైస్ ఉంటే దాని సేల్ ఎంత చేసాం? 25,000 సేల్ చేస్తాం. అది yes, sir. ఆబ్సల్యూట్ ఐటమ్, ఆబ్సల్యూట్ లాస్ ఆన్ ఆబ్సల్యూట్ స్టాక్ 30,000 25,000 అమ్మామంటే లాస్ ఒకటి కన్సిడర్ చేయాలి. Yes, sir. సో మైనస్ లాస్ ఫ్రమ్ ఆబ్సల్యూట్ స్టాక్, సేల్ ఆఫ్ లాస్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ఆబ్సల్యూట్ స్టాక్ ఎంతమ్మా? 5,000, sir. 30,000 minus 25. ఓకే, నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ అనుకున్నాం కదా. Yes, sir. బ్యాడ్ డెట్స్ కూడా కన్సిడర్ చేసి బ్యాడ్ డెట్స్ అంతా టోటల్ సేల్ 60 lakhs. 60 lakhs మీద 1% అంటే ఎంతమ్మా? 60,000. 60,000. ఓకే, మనం అంటే సో ఫార్ ఇప్పటి వరకు చూసి రెండు కన్సిడర్ చేసేసాం. ఇంకేమున్నాయి? ఫిక్స్డ్ కాస్ట్, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ Yes, sir. ఎంత తీసుకోవాలి? 1 lakh తీసుకోవాలా? 1,20,000 తీసుకోవాలా? Fixed expenses 1 lakh. 1 lakh 1,20,000 ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఫర్ 1 ట్యాక్స్ lakh పర్పసెస్. ఎంత? 1,20,000. 1,20,000 కూడా కన్సిడర్ చేసేయచ్చు. అంటే ఎంత? 1,20,000 into 12 but 14,40,000. ఓకే, ఇంకా వేరియబుల్ ఎక్స్పెన్సెస్. వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఎంతమ్మా? టోటల్ గా 60 lakhs సేల్స్ మీద 10% అన్నాడు కదా. Yes, sir. 60,000. ఎంత? 6 lakhs. 6 lakhs. నెక్స్ట్ ఇంకేం చెప్పాడు? ఎక్స్పెన్సెస్ 1 cash dividend ఇచ్చారు, sir. Taxes ఇచ్చారు, sir. ట్యాక్స్ డివిడెండ్ అనేది ఇక్కడ రాదు, sir. ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు No, sir. మరి ఏమొస్తుంది? ఇంకేమైనా Annual rates and taxes. అడ్వర్టైజింగ్ కాస్ట్ అని చెప్పి చూడు. అడ్వర్టైజింగ్ కాస్ట్ ఎంత?
advertising costs which will require cash payment of 10,000 in February, 15,000 in March. Advertising costs are in addition to the expenses of item 4 above, అంటే వేరియబుల్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ కాకుండా ఇంకా ఇవే ఎక్స్పెన్సెస్ కింద ఉన్నాయని చెప్పేసి అన్నాడు. Yes, sir. అంతే కదా? Yes, sir. సో మైనస్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఎంత? 10,000 ఇన్ ఫిబ్రవరి, 15,000 ఇన్ మార్చ్, అంటే ఎంత? 25,000. సో ఇంకా ఇంతకు ముందు ఇలాగే ఒక పాయింట్ ఉంది. రేట్స్ అండ్ టాక్సెస్ ఇన్ అడిషన్ టు ది ఎక్స్పెన్సెస్ అండ్ ఐటమ్ 4 అబౌవ్ అన్నాడు. Annual rates and taxes అని చెప్పాడు. 10,000 and paid in 2 equal installments on September and March అన్నాడు. మొత్తానికి పే చేస్తున్నాం కదా. సో కాబట్టి ఇక్కడ మైనస్ రేట్స్ అండ్ టాక్సెస్ ఎంత? 10,000. అంతేనమ్మా? Yes, sir. ఇంకేమన్నాడు? Equipment replacement are made at the rate of 3,000 per month. The requirement has an average estimate. ఇంకేనా చెప్పాడమ్మా? Equipment replacement అది రీప్లేస్మెంట్ చేసాం ఎక్విప్మెంట్ ని. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచరా, రెవెన్యూ ఎక్స్పెండిచరా? capital expenditure, sir. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనకి P&L లో వస్తుందా? No, sir. అది separate గా. No, sir. సెపరేట్. రైట్. ఇంకా మనకి ఎక్స్పెన్సెస్ అన్ని అయిపోయినట్టేనమ్మా? అంతే సార్. సార్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సార్ ఎక్కడ చెప్పాడమ్మా? 10th point లో సార్ 0.5% per month on unpaid balance. Okay. On December 31st last year, my company has taken a bank loan with an unpaid balance of 80,000. So 80,000 balance undanta. The loan requires a principal payment of 20,000 in last day of each month, plus interest 0.5% of the month on unpaid balance and annadu on the first of the month. The entire balance is due on 31st March of the current year అని చెప్పేసి అన్నాడు. అంటే ఎవ్రీ మంత్ ఎంత పే చేస్తామమ్మా? 20,000. ఎవ్రీ మంత్ 10,000 20,000 పే చేస్తాం. ఫస్ట్ జనవరికి బ్యాలెన్స్, జనవరికి జనవరి మంత్ ఎండింగ్ మనం 20,000 పే చేస్తాం. అంటే జనవరి మొత్తానికి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? ఎంత మీద పడుతుంది? మన క్లోజింగ్ బ్యాలెన్స్ మీద పడుతుంది కదా. సార్ 80,000 మీద పడుతుంది. 80,000 into 0.5% అంటే ఎంత? 400. ఫిబ్రవరికి జనవరి ఎండింగ్ కి 20,000 పే చేస్తే ఫిబ్రవరి అంటే క్లోజింగ్ ఎంత ఉంటది? 60,000 ఉంటుంది. 60,000 ఉంటుంది సార్. yes sir. సో ఇన్వెస్ట్ 0.5% అంటే 300. మార్చ్ కి 40,000. మార్చ్ మొత్తం ఒకేసారి పే చేస్తున్నా అన్నాడు. yes sir. మార్చ్ 31st కి మొత్తం డ్యూ అన్నాడు కాబట్టి మార్చ్ మంత్ మొత్తం 0.5 ఇక్కడ 40,000 బ్యాలెన్స్ ఉంటుంది. అంటే ఎంత? 200 ఇంట్రెస్ట్ సార్. 200. అంతే. సో టోటల్ చేస్తే ఇంకా మార్చ్ తర్వాత మొత్తం పే చేసేస్తాం. మార్చ్ లో డ్యూ అయిపోతుంది కాబట్టి ఎంత అవుతుందమ్మా? 900 సార్. 900. ఓకే. ఇంట్రెస్ట్ ఆన్ లోన్. రీపేమెంట్ ఏమో క్యాష్ బడ్జెట్ లో కన్సిడర్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఏమో ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఎంత? 900. సో ఇంకా మిగిలింది ఏంటమ్మా? ప్రాఫిట్. ప్రాఫిట్ ఎంత? yes sir. సార్ అడ్వాన్స్ టాక్స్ పేడ్ రాదు సార్. ఎక్స్పెన్సెస్ ఎందుకు వస్తుందన్నా? అది ఎక్స్పెన్స్ మనకి ప్రాఫిట్ కనుక్కుంటున్నాం. ఓకే సార్. 2,59,100. 2,59,100 ఇది ప్రాఫిట్ అమ్మ. ప్రాఫిట్ మీద ట్యాక్స్ ఎంత? ట్యాక్స్ 50% చెప్పాడు కదా. yes sir. 2,59,100 into 50% అంటే ఎంతమ్మా? 1,29,550. 1,29,550. సో ట్యాక్స్ ఆన్ ప్రాఫిట్ 1,29,550 అయితే దీని మీద ట్యాక్స్ ఎలా పే చేయాలమ్మా? అడ్వాన్స్ ట్యాక్స్ ఇన్స్టాల్మెంట్ చెప్పాడు చూడు. yes sir. Advance tax payable in advance in 3 equal installments on June, September and December. yes sir. So kabatti advance tax
ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ అన్నాడు కదా, కాబట్టి 1,29,550 డివైడెడ్ బై divided by 3. 43,183.333. 183 తీసుకుందాం. ఇది ఎప్పుడెప్పుడు పే చేయాలి? June, September, December. జూన్, సెప్టెంబర్, డిసెంబర్. జూన్ లో 43,183, సెప్టెంబర్ లో 43,183, డిసెంబర్ లో 43,183. Yes, sir. మనం ఎప్పటి వరకు ప్రిపేర్ చేస్తున్నాం అమ్మా క్యాష్ బడ్జెట్? జూన్ 6 మంత్ వరకు months, ప్రిపేర్ June చేస్తున్నాం. 6 మంత్స్ అంటే Only జూనే కదా. Yes, sir. అంటే జూన్ లో మనం కన్సిడర్ చేయాల్సిన వరకు ఇక్కడ వరకు వస్తుంది. ఇది ఒకటే మనం జూన్ లో కన్సిడర్ చేయాలి, అంతే కదా. Yes, sir. అయితే సెప్టెంబర్, డిసెంబర్ లో మనం సెప్టెంబర్, డిసెంబర్ కి అసలు ప్రిపేరే చేయట్లా. Yes, sir. సో ఆర్ వి రెడీ టు ప్రిపేర్ ద క్యాష్ బడ్జెట్? Yes, sir. సో విల్ ప్రిపేర్ క్యాష్ బడ్జెట్. క్యాష్ బడ్జెట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఓకే, Yes, sir. రైట్. Opening. సో ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్. Uh, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత 1 lakh. చెప్పాడు? 1 lakh. 1 lakh. ఓకే. తర్వాత రిసీట్స్. రిసీప్ట్స్ ఏమున్నాయమ్మా? కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ Collection from debtors. మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం. Yes, sir. ఎంత? 5,10,000. 5,10,000, 4,32,000, 4,32,000, 5,18,400. 5,18,400, 5,41,800, 5,41,800, 5,04,000. 5,04,000, 4,32,600. 4,32,600. ఓకే. నెక్స్ట్ ఇంకా రిసీట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? No, sir. ఈ ఆబ్సొల్యూట్ ఐటమ్ ని సేల్ చేసాం కదా. Yes, sir. సేల్ ఆఫ్ ఆబ్సొల్యూట్ ఐటమ్ Yes, sir. అంతేనా? ఎంత వచ్చింది అక్కడ? 25,000. వచ్చింది 25,000. Yes, sir. ఓకే. పేమెంట్స్ రిసీట్స్ ఏమన్నా ఉంటే ఇంకా చూద్దాం. సో గ్యాప్ ఇచ్చాను. పేమెంట్స్ ఏమున్నాయమ్మా? Payment to creditors. పేమెంట్ టు క్రెడిటార్స్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. ఎంత? 3,70,000, 3,70,000, 3,24,000, 3,24,000, 2,88,000, 2,88,000, 2,40,000, 2,40,000, 2,10,000, 2,10,000, 3,30,000. 3,30,000. జస్ట్ కన్ఫ్యూజన్ రాకుండా మధ్యలో లైన్స్ గీసేస్తున్నానమ్మా. Expenses pay చేసాం sir. నెక్స్ట్ ఇంకేమున్నాయమ్మా? Expenses. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత? 1 lakh. 1 lakh. డిప్రిసియేషన్ కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు. మనం No, sir. ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిప్రిసియేషన్ కన్సిడర్ చేయాలి, కానీ ఇక్కడ డిప్రిసియేషన్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, అంతే కదా. Yes, sir. Variable expenses. వేరియబుల్ ఎక్స్పెన్సెస్ 49,200. 49,200, 40,200. 40,200, 54,600. 50, 54,600. 54,600, 55,800. 55,800, 49,800. 49,800, 42,400. 42,400. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకేమున్నాయమ్మా? ఇప్పుడు ఏం చేద్దామంటే క్వశ్చన్ లో ఒక్కొక్క పాయింట్ చూసుకుంటూ వద్దాం. పేమెంట్స్ ఎన్ని వస్తే అక్కడ రాసుకుందాం, లేదంటే టిక్ పెట్టేసుకుందాం. ఓకే. Okay, sir. Yes, sir. ఫస్ట్ పాయింట్ కన్సిడర్ చేసామా? Yes, sir. సేల్స్ అన్నాడు, ఈ సేల్స్ గురించి కన్సిడర్ చేసాం, రైట్. సెకండ్ పాయింట్ కన్సిడర్ చేసామా? కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ Yes, sir. కన్సిడర్ చేసాం. థర్డ్ పాయింట్ ఆబ్సొల్యూట్ స్టాక్ గురించి చెప్పాడు, దాని మీద సేల్ కన్సిడర్ చేసాం, ప్రాఫిట్ కన్సిడర్ చేసాం, స్టాక్ ని కన్సిడర్ చేసుకున్నాం. కాబట్టి థర్డ్ పాయింట్ కూడా అయిపోయింది. Yes, sir. అర్థమైందా?
నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ లో ఏమన్నాడు? ఎక్స్పెన్సెస్ గురించి ఇచ్చారు సార్, కన్సిడర్ చేశాను. ఎక్స్పెన్సెస్ గురించి ఇచ్చాడు, దీన్ని కన్సిడర్ చేస్తాం. తర్వాత ఫోర్త్ పాయింట్ ఇది కూడా అయిపోయింది. తర్వాత ఫిఫ్త్ పాయింట్, యాన్యువల్ రేట్స్ అండ్ టాక్సెస్ అమౌంట్స్ టు 10,000 ఆర్ పెయిడ్ ఇన్ 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ సెప్టెంబర్ అండ్ మార్చ్. అమ్మా ఇక్కడ మనం రేట్స్ అండ్ టాక్సెస్ 10,000 పే చేస్తున్నాం. ఈ రేట్స్ అండ్ టాక్సెస్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లో పే చేస్తున్నాం అంటే ఎప్పుడెప్పుడు? సెప్టెంబర్, మార్చ్. మనకి మనం ప్రిపేర్ చేసే పీరియడ్ లో ఏ పీరియడ్ కవర్ అవుతుందమ్మా? మార్చ్ కవర్ అవుతుంది సార్. సో మార్చ్ మంత్ కవర్ అవుతుంది కాబట్టి రేట్స్ అండ్ టాక్సెస్ మార్చ్ మంత్ లో 5,000. ఎంతమ్మా? 5,000. సెప్టెంబర్ లో ఉంది నెక్స్ట్ పేమెంట్, కానీ సెప్టెంబర్ లో మనం ప్రిపేర్ చేయట్లా. ఓకే రైట్, కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేస్తాం. ద రేట్స్ అండ్ టాక్సెస్ ఇన్ అడిషన్ టు ద ఎక్స్పెన్స్ ఆఫ్ 4 above అయిపోయింది. తర్వాత ఇట్ ఈస్ యాంటిసిపేటెడ్ దట్ క్యాష్ డివిడెండ్ ఆఫ్ 80,000 విల్ బి పెయిడ్ ఆన్ 15th ఆఫ్ ది లాస్ట్ మంత్ ఆఫ్ ది ఇయర్ అంటున్నాడు. లాస్ట్ మంత్ ఆఫ్ ది ఇయర్ అంటే ఎక్కడ వస్తుందమ్మా? డిసెంబర్. మనం డిసెంబర్ ప్రిపేర్ చేస్తున్నామా? నో సార్. కాబట్టి ఇది కూడా మనకి అవసరం లేదు, కన్సిడర్ చేసేసినట్టే. ఓకే నెక్స్ట్, డ్యూరింగ్ ద వింటర్ unusual advertising cost will be incurred which will require cash payment of 10,000 in February and 15,000 in March. సో ఈ 2 months మనకి కవర్ అవుతాయి కాబట్టి ఇక్కడ అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ వస్తున్నాయమ్మా. అడ్వర్టైజింగ్ కాస్ట్ February 10,000, March 15,000. February 10,000, March 15,000. Yes sir. Okay, next, equipment replacement are made at the rate of 3,000 per month. Equipment has an average estimated life of 6 years అన్నాడు. సో ఎవ్రీ మంత్ 3,000 స్పెండ్ చేస్తున్నాడు. సో ఎక్విప్మెంట్ రీప్లేస్మెంట్ 3,000 every month sir. 3,000 every month. సో కాబట్టి అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ లో కన్సిడర్ చేస్తాం, ఈ ఎక్విప్మెంట్ రీప్లేస్మెంట్ కూడా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్, income tax for the last year is 2,30,000. ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ది లాస్ట్ ఇయర్ 2,30,000. అడ్వాన్స్ ట్యాక్స్ పే 2,10,000. అమ్మ మనం మొత్తం పే చేయాల్సింది 2,30,000 అయితే పే చేసిన 2,10,000 అనంట. బ్యాలెన్స్ ట్యాక్స్ డ్యూ విల్ బి పెయిడ్ ఇన్ మేలో పే చేసామంట. 20,000. ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ బ్యాలెన్స్ ఎంత? 20,000 మేలో పే చేసాం సార్. 20,000 ఇన్ మే. ఓకే రైట్. నెక్స్ట్, సో ఇది కూడా కన్సిడర్ చేస్తాం. తర్వాత ఇంకో ఇక్కడ వరకు కన్సిడర్ చేస్తాం. ట్యాక్స్ ఇస్ పేయబుల్ ఇన్ అడ్వాన్స్ 3 equal installments on June 15th, September 15th and December 15th on the basis of 50% of the estimated profits అనుకున్నాం. ఆల్రెడీ మనం ప్రాఫిట్ మీద ట్యాక్స్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. ట్యాక్స్ అడ్వాన్స్ ట్యాక్స్ కదా, అడ్వాన్స్ ట్యాక్స్ ఇన్స్టాల్మెంట్ మనం ఆల్రెడీ కన్సిడర్ చేసాం. జూన్, సెప్టెంబర్, డిసెంబర్ అనుకున్నప్పుడు జూన్ ఒకటి కన్సిడర్ చేస్తాం అని చెప్పేసి చెప్తున్నాం. 43,183. ఓకే రైట్. నెక్స్ట్, on December సో ఈ పాయింట్ కూడా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ మనం క్యాలిక్యులేట్ చేసామమ్మా. ఏ మంత్ కి ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసాం కదా. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఎంత? 400 January, 300 February, 200 March. ఆ తర్వాత ఇంకా రీపేమెంట్ పూర్తిగా అయిపోయింది. ఇంకా రీపేమెంట్ కూడా కన్సిడర్ చేయాలి. రీపేమెంట్ ఆఫ్ లోన్ 20,000 each month. సో ఫస్ట్ మంత్ 20,000, సెకండ్ మంత్ 20,000, మొత్తం మార్చ్ లో డ్యూ అయింది అంటున్నారు కాబట్టి మార్చ్ లో బ్యాలెన్స్ ఎంత? 40,000. సో ఇక్కడ కూడా టిక్ అయిపోయింది. ఈ లాస్ట్ పాయింట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా మనం తీసుకున్నాం. సో అమ్మ ఇలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఎలా ఆన్సర్ చేయాలో అర్థమవుతుందమ్మా? ప్రతి పాయింట్ కన్సిడర్ చేసామా లేదా అనేది మనం చూసుకుంటూ వస్తే ఎక్కడైనా మిస్ చేసుకున్నామా? ఫస్ట్ మనం ఏం చేసామంటే స్టేట్మెంట్స్ ఏమేమి రిక్వైర్డ్ అనేది రాసుకుంటూ వెళ్ళిపోయాం. ఆ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఏ ఐటమ్స్ మనం కన్సిడర్ చేసామా లేదా అనేది టిక్ పెట్టుకుంటూ వచ్చేసామమ్మా. 1.5 పేజ్ ప్రాబ్లం ఉందనే గానీ ఎక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వలేదు. అవునా? రైట్. సో ఇప్పుడు ఈ ఎన్ని పేమెంట్స్ అమ్మా అంతే కదా. సో పేమెంట్స్ అంతా ఎంత అవుతుంది? రిసీట్స్ అయిపోయినాయి, ఇంకేమీ లేవు కాబట్టి రిసీట్స్ కూడా అయిపోయినట్టే. సో ఫస్ట్ మంత్ టోటల్ రిసీట్స్ ఎంత? 1 lakh ఓపెనింగ్, 5,10,000 ప్లస్ 25,000 ఎంతమ్మా? 6,35,000. 6,35,000.
సో పేమెంట్స్ ఎంత? 6,35,000 minus 3,70,000 minus 49,200 2,000 minus 400 minus 20,000. Receipts minus payment 92,400 sir. పేమెంట్స్ విడిగా చెప్పమ్మా. రిసీట్స్ మైనస్ పేమెంట్, క్లోజింగ్ బ్యాలెన్స్ తర్వాత చెప్పు. Okay sir. క్లోజింగ్ బ్యాలెన్స్ 5,42,600. 5,42,600. సో రిసీట్స్ లోంచి టోటల్ రిసీట్స్ ఇదేంటిది? టోటల్ రిసీట్స్. Yes sir. టోటల్ రిసీట్స్ లోంచి పేమెంట్స్ తీసేస్తే 92,400. 92,400 ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ ఫర్ ది మంత్ ఆఫ్ జనవరి. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది జనవరి ఏమవుద్దమ్మా? Opening balance of the February అవుతుంది sir. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫిబ్రవరి 92,400. సో ఇక్కడ టోటల్ ఎంత అవుతుంది ఇప్పుడు? 4,32,000. 5,24,400. ఓకే 5,24,400. Yes, sir. పేమెంట్స్ ఎంత? 3,24,000 plus 1,00,000 plus 4,200 plus 10,000 plus 3,000 plus 300 plus 20,000. 4,97,500. 4,97,500. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత వస్తుంది? Minus 4,97,500. 26,900. 26,900. సో ఇక్కడ 26,900 తీసుకుందాం. 5,45,300. 5,45,300. 5,05,800. 5,05,800. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అవుతుందమ్మా? 39,500. 39,500. 39,500. 5,81,300. 5,81,300. 3,98,800. క్లోజింగ్ బ్యాలెన్స్ 81,300 minus 3,98,800. 1,82,500. 1,82,500. 1,82,500 plus 5,04,000. 6,86,500. 6,86,500. ఇక్కడ అమ్మా 49,800 plus 2,000 plus 20,000 తర్వాత 3,82,800. ఇక్కడ ఎంత వచ్చిందమ్మా టోటల్? 1,82,500 ప్లస్ 5,04,000 అంటే 6,86,500 sir. ఓకే 3,82,800 sir expenses total. ఓకే 3,03,700 closing balance. 3,03,700. 600. 7,63,300. ఓకే 3,30 plus 1,00,000 plus 42,400 plus 3,000 plus 43,183. 5 lakh. 5,18. 5,18 का कितना था? minus 1,80,117. 5,18,1 सर ఒకసారి మళ్ళీ చేస్తాను సార్ ప్లస్ 1 lakh plus 44,400 plus 3,000 plus 43 5,18,583 sir. 583 sir. ఓకే క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత? 1,63,300 minus 5,18,583. 2,44,717. 2,44,717. 2,44,717. 717. 717. sir. ఇక్కడ ఒకసారి చూడు 3,03,700 కి Sir, that is 7,36,300 sir receipts. 7,36 Yes sir. 36,300. Yes sir. 7,36,300. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత వస్తుంది? 5,08,800.
18,500. Closing 2,17,717. Sorry, sir. 17,000. 717. 717. So this is with respect to cash budget. Yes, sir. So this is with respect to problem number 1. Okay నమ్మా. సో క్యాష్ బడ్జెట్ లో ఇంకా మనకి మిగిలిన ప్రాబ్లమ్స్ ఒక ఎన్ని ఉన్నాయి, 9 వరకు ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ చేసుకుందాం. రైట్, థ్యాంక్ యూ.